ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులను టార్గెట్ చేశారని ఆరోపించారు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని. చంద్రబాబు ప్రోత్సాహంతోనే టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తమపై జరుగుతున్న దాడులపై హైకోర్టులో ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు. రాబోయే 2 రోజుల్లో కృష్ణా జిల్లాలో పర్యటిస్తామన్నారు. శాంతి భద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాలన్నారు. ఒకవేళ పోలీసులు స్పందించకుంటే తామే టీడీపీ వాళ్లపై తిరగబడతామని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో గాని రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్లకెళ్లి ఇళ్లు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజింగ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్ గా వ్యక్తుల మీద దాడి చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్ల బాగులు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో గాని ఇక్కడ గాని మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గరుండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ల మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి గాని లేదా లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో గాని కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇట్లా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్తో, ఫోటోగ్రాఫర్తో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం లెక్కింపు రోజు నుంచి మొదలుపెట్టి అధికార మదంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే, మారణ హోమం చేస్తుంటే, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం పైనుంచి చంద్రబాబు నాయుడు టీపీకి, ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్ గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో, లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో, పట్టణాల్లో మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సీఐల్ని, డిఎస్పీల్ని ఎరా ఉద్యోగం చెయ్యాలని లేదా, ఉంటావరా నువ్వు ఎక్కడా అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ హైకోర్టుకి ఇవ్వబోతున్నాం. అన్ని వీడియోలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సబ్ ఇన్స్పెక్టర్ని, డిఎస్పీని, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు, ఎరా ఉద్యోగం చేయరా, విఆర్కి వెళ్తావారా, విఆర్కి పంపిస్తారా నిన్ను మాట్లాడితే కనీసం ఆ రౌడీల్ని ఆపే ప్రయత్నం చేయటం కానీ, అమాయకులైనటువంటి అంటే ఒక ఉదాహరణకి బందర్లో తీసుకున్నాం. గొడుగుపేటలో ఎంకుల్ గారు బంకెదురుగుండా సందులో యాదవ్ కుటుంబం, తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు. గేదకి పాలు పితికి బతుకుతారు, పాలు అమ్ముకుని. కొడుకు లేడు ఇంటి దగ్గర, ఇంకా కౌంటింగ్ పూర్తవలా, గూండాలు ఆ ఇంటి మీద పడి కనీసం ముసలావిడని కూడా
ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులను టార్గెట్ చేశారని ఆరోపించారు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని. చంద్రబాబు ప్రోత్సాహంతోనే టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తమపై జరుగుతున్న దాడులపై హైకోర్టులో ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు. రాబోయే 2 రోజుల్లో కృష్ణా జిల్లాలో పర్యటిస్తామన్నారు. శాంతి భద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాలన్నారు. ఒకవేళ పోలీసులు స్పందించకుంటే తామే టీడీపీ వాళ్లపై తిరగబడతామని హెచ్చరించారు. ఇదే అంశంపై మరిన్ని విశేషాలు మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్, మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ మచిలీపట్నంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం నిర్వహించి చాలా తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ నేతలకు సంబంధించి ఇప్పటికే దాడులు చేస్తా ఉన్నారు. అలాగే మా ప్రభుత్వం అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ టీడీపీ వాళ్ళు వచ్చేసి దాడులు అనేది కొనసాగిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేది కూడా ఆయన మీడియా సమావేశంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలను కూడా హెచ్చరించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్రంలో పోలీసులు కూడా ప్రేక్ష పాత్ర వహిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ వారి మీద కూడా దాడులు చేస్తుంటే కూడా పోలీసులు చూస్తూ నిలబడిపోతున్నారే తప్ప వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టడం కానీ అసలు బైండ్ ఓవర్ చేయడం కూడా ఎట్లాంటివి చేయడం లేదని కూడా చెప్తున్నారు. ఇటీవల గాయపడిన వాళ్ళని కూడా మేము పరామర్శించడానికి కూడా వెళ్తే అక్కడ కూడా పోలీసులు అనేది కూడా అడ్డుకుంటున్నారు. మా కార్యకర్తలను మేము కాపాడుకుంటాం, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో కూడా త్వరలో కూడా పర్యటిస్తాం అని కూడా ఆయన కొడాలి నాని మీడియా సమావేశంలో ప్రకటించారు. వైశాలి, యాక్చువల్ గా శాంతి భద్రతల సమస్య కూడా వస్తే పోలీసులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. మేము కూడా దేనికి కూడా తగ్గేది లేదు, కార్యకర్తలు కూడా సంయమనంతో ఉండాలి అని చెప్పేసి కూడా వైసీపీ కార్యకర్తలకు కూడా ఆయన సూచించాడు. వైశాలి, ఒక రకంగా ఇవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు అనుకోవచ్చా వైసీపీ నేతలు? యాక్చువల్గా అది నిన్న విజయవాడలో వల్లభనేని వంశీ మోహన్ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి ఆయన ఇంటి దగ్గర కొంచెం హంగామా సృష్టించి దాడికి చేయడంతో ఇటు వైసీపీలో ఉన్న నేతలకు కూడా ఒక భయం వాతావరణం వచ్చేసింది. 4-5 రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పాటైంది, కానీ ఈ వరుస దాడులు అనేది కూడా చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు. 2 రోజుల క్రిందట కూడా గవర్నర్ కలిసి కూడా ఫిర్యాదు చేశారు. ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు చేశారు, మా ప్రభుత్వం వచ్చి మేము చూపిస్తామనేసి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.